ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమిత్రులారా, ఈ దినాన కూడా ఇంకొక దేవుని యొక్క మహాపరిశుద్ధ వాక్కుతో మీ వద్దకు వచ్చాను. దేవుని యొక్క వాక్కును మరొకసారి మనము ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదవదాం, ధ్యానం చేద్దాం. చూడండి, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గములను కూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రభు చెప్తున్నారు ఇక్కడ ఒక చక్కటి ఆధ్యాత్మికకరమైనటువంటి మాటను ప్రభు మాట్లాడుతున్నారు. గమనించండి ప్రియా మిత్రులారా, ప్రభు మాట్లాడుతున్న మాట, మేలుకరమైన మార్గం ఏదే, నీకు ఆశీర్వాదం కలిగించే మార్గం ఏది. ప్రభువు నిన్ను దర్శించి మాట్లాడుతున్న మాట. ఈరోజు ఎన్నో మార్గాల్ని మనం చూస్తాం, ఎంతోమందిని మనం గమనిస్తాం, ఎంతోమందిని మన జీవితాల్లో గమనిస్తుంటాం. రకరకాల మార్గాలలో మనుష్యుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రకరకాల మార్గాలలో మనుష్యుడు మరి ఆవేశంతో పరిగిస్తూ ఉన్నాడు. మరి ప్రభు వాక్యం చెప్తుంది ఇక్కడ, దేవునికి స్తోత్రం.